కాగజ్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి శివ పంచాయతన క్షేత్రంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి గురువారం 108 రకాల ప్రసాదాలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సూరిపెద్ది రాధాకృష్ణ అష్టోత్తర శతనామాలు, పాలాభిషేకం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. नारायणाय धीमहि वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् वक्रतुण्डाय धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिपदे ब्रह्मं यानि यानि च पापानि च नान्तर्गतानि च जय वासवी मन आर्य वैश्य वरसिद्धि विनायक नवरात्रुल्लो 6వ రోజు ఈ రోజు ప్రత్యేకత ఏంటిది అంటే నవమి తిథి అంటే అమ్మవారికి దుర్గా అమ్మవారికి ప్రత్యక్షమైనటువంటిది ఆ నవమి తిథి రోజు ఈ రోజు అందులోకి ముఖ్యమైనటువంటిది ఏంటిది అంటే మూలా నక్షత్రము అంటే సరస్వతీ దేవికి సంబంధించినటువంటిది. మూలా నక్షత్రము నవమి తిథి కలిసి రావడం వల్ల మన ఆర్య సమాజ సోదరీమణులందరూ 108 అన్నపూర్ణాదేవికి అమ్మవారికి
108 నైవేద్యాలను వినాయకునికి అన్నపూర్ణమ్మ పూజ చేసి ఇక్కడ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యమైనటువంటిది ఈరోజు సరస్వతి పూజ, అమ్మవారి పూజ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇలాంటి పూజలు చేస్తుంటే మన పిల్లలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, విద్య అన్నీ వస్తాయి. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నా కానీ ఇంకా సరస్వతి పూజ చేసుకోండి, పుస్తక పూజ చేసుకోండి, ఆ అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందండి. జై వాసవి. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. అమ్మ కూర్చోండి. ఆచక్య ప్రాణాయామం అందరూ రాసుకొని ఆచరణ చేసుకోండి. శ్రీ పరమేశ్వరం దిశ శుభాభిరాజంచ శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబో ద్వీపే భరతవర్షే భరతఖండే మేలోదక్షిణ దిక్పాగే శ్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో మాసోత్తర మాసే భాద్రపద మాసే శుక్లపక్షే అద్య తిథిన్యాయాం నవమిన్యాయాం వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏమంగళ విశేషణ విశిష్టాయాం శుభతిదో అశ సమాజ అభివృద్ధ్యర్థం శ్రీ అన్నపూర్ణాదేవి పూజనం చ కరిష్యే. తత్రాదో నిర్విఘ్న పరిసమాప్తం ఆదో స్మరణపూర్వక మహాగణపతి పూజనం చ కరిష్యే. వస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సర్వం నవదిశేషసాదనం మహాగణపతే నమః. గంధాక్షత పుష్పరూపే పుగా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తైశ్చ స్వదేశం భువనత్రయం అన్నపూర్ణా దేవతాభ్యో నమః. ధ్యాయామి, నీళ్లు చల్లండి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. అక్షతలు వేయండి. పుష్పయే పూజయామి, గంధం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, కుంకుమే హరిద్రాచూర్ణం సమర్పయామి. పుష్పయే అన్నపూర్ణే మహాపూర్ణే योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति. चन्द्रमावापां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति. अन्नपूर्णा देवता वनस्पतिर्दिव्ये नानागन्धैः सुसंयुतम् आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रदृश्यताम्. धूपमाग्रापयामि, दीपं दर्शयामि, साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि. साज्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितप्रियं गृहण मङ्गलदीपं त्रैलोक्यतिमिरावहं भक्तादीपं प्रयच्छामि देवाय परमात्मने. राहिमां नरकाद्रोणात् दिव्य ज्योतिर्मये. ఇక ఇక్కడ నుంచి పుష్పంతోటి అన్నిటి మీద పడేటట్టు నీళ్లు చల్లండి. అష్టోత్తరశత నివేదనాభ్యో నమః. భక్ష చోష లేఖ్య నానావిధ ఫల ప్రసాద నివేదనం సమర్పయామి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లేదు ఉండకూడదు అంటే మీ నోళ్ళలో నీళ్లు ఉంటుంది. లడ్డు తింటే తీయకూడదంటే నాలుగు కింద నుంచి దవడల నుంచి నీళ్లు. విధంగా భగవంతుడు కూడా మనకు తెలియకుండానే అందులోంచి సూక్ష్మ రూపంలో ఆ ప్రసాదాన్ని గ్రహిస్తాడు. ఆయన గ్రహించినటువంటి ప్రసాదం ఆ నమ్మకంతో భగవంతుడికి కళ్ళు మూసుకొని నైవేద్యం పెట్టండి అంటాము. అదే నార్త్ సైడ్ అయితే బట్ట చుట్టూ కడతారు, పరదా కట్టేసి పరదా లోపల భగవంతుడిని నైవేద్యం పెడతారు. అంటే నర దృష్టి సోకకూడదు ఆ ఉద్దేశం కొద్ది పెడతారు. అయ్యా ఒక కొబ్బరికాయ తీసుకో, 2 కర్పూర బిళ్ళలు తీసుకో. మన మహిళా మనులు శ్రద్ధ తీసుకొని దీనికి చాలా బ్రహ్మాండంగా చేసినారని చెప్పి వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. మరియు మన ఆర్యవేశ సంఘ సభ్యులందరూ కలిసి ఇంత వైభవంగా ఈ గణేష్ నవరాత్రుల్లో భాగంగా 108 ప్రసాదాలు సమర్పించి 108 ప్రసాదాలు సమర్పించి గణేషుని కృపా కటాక్షాలు మనం పొందుటకు వారి యొక్క ఆజ్ఞను పొందుతున్నాం. కాబట్టి అందరూ సంతోషించదగిన విషయం.
కటాక్షాలు ఉండాలని అన్నపూర్ణాదేవిని కూడా కోరుకుంటున్నాము. ఈ రోజు మనకు అన్నప్రసాదము సమర్పించినటువంటి దాతలు శ్రీ కొడికాక నారాయణ మరియు కొడికాక రవీంద్ర గారి దంపతులు మరియు కొంకుమూటి సత్యనారాయణ వారి దంపతులు మనకు